ఈసారైనా రాఖీ కట్టించుకోవడానికి మీ ముద్దులన్నయ్య వస్తాడా? అవునులే, నీ దగ్గర మాత్రం ఆన్సర్ ఏముంటుంది? పాపం వాడి దగ్గర డబ్బులు లేవు, గిఫ్ట్ ఇచ్చుకోలేడు, అందుకే రావడానికి నా మోషి, ఇలాంటి ఆన్సర్స్ తప్ప. అరే అప్పుడే ఏడుపు, నేనేం తప్పన్నా? అంతేలేండి, మా వాళ్ళు లేని వాళ్ళు మీ వాళ్ళు ఉన్నవాళ్ళు. వారి దగ్గర కూడా డబ్బుంటే రాఖీకి జస్ట్ గిఫ్ట్ ఏంటి, బంగారమే కొనిచ్చేవాడు. హే, ఏదో సరదాగా అన్నా, సారీ. సర్లే, పిలిచి రమ్మను. గిఫ్ట్ కోసం కాదు, రాఖీ కోసం. ఏం అక్కర్లేదు. అమ్మని అనవసరంగా హర్ట్ చేశారు, బ్యాడ్ డాడీ. హలో బావగారు. చెప్పండి బావగారు, ఎలా ఉన్నారు? అంతా ఓకే గాని రాఖీకి ఇంటికి వస్తున్నారు కదా? అది అర్థమైంది, దాని గురించి మీరు వరీ అవ్వకండి, ముందు వచ్చి నన్ను కలవండి. సరే బావగారు. చెల్లి, సాయంత్రానికి ఇంటికి వస్తున్నా, కానీ సంతోషం అన్నయ్య, నువ్వు ఇంకేం చెప్పకు, వచ్చి నన్ను కలువు ముందు. సరే. బావగారు ఎలా ఉన్నారు? అంతా బానే ఉంది. ఇగో ఈ 5,000 తీసుకుని చెల్లికి రాఖీ గిఫ్ట్గా ఇవ్వండి. అయ్యో, అలా ఎలా? మరేం పర్లేదు, మీరిచ్చారని తెలిస్తే మీ చెల్లి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇగో అన్నయ్య, ఈ 5,000 తీసుకుని రాఖీకి గిఫ్ట్ గా తిరిగి ఇచ్చే. అరే ఇప్పుడే బావగారు. మరేం మాట్లాడుకు, చెప్పింది చెయ్యి. ఈ విషయం ఎవరికీ చెప్పకు, పరువు తీయకు. మావయ్య, నీ దగ్గర డబ్బులు లేవని అమ్మా నాన్న చాలా ఫీల్ అవుతున్నారు. ఇదిగో ఈ 1000 రూపీస్ తీసుకొని అమ్మకిచ్చే. ఒరేయ్, నువ్వు కూడానా? అన్నయ్య, రాఖీ చూడండి, అన్నయ్య ఏదో తెచ్చే ఉంటాడు. చెల్లెమ్మ, ఇదిగో ఈ 500 తీసుకో, నీకు తెలుసు కదా నా పరిస్థితి. సరే, వస్తాను బావగారు. అన్నయ్య, అమ్మా, ట్యూషన్ ఫీ కట్టాలి, 1000 రూపీస్ కావాలి. రూపాయి కూడా లేదు. పరువు కోసం ఉన్నవన్నీ మీ మావికిచ్చి దొబ్బెట్టుకున్నా. డాడీని అడుగు. నా దగ్గర కూడా ఇప్పుడు లేవు. పోనీ కదా అని మీ మావయ్యకిస్తే మొత్తం నాకించేశాడు. అయినా మొన్నే నీకిచ్చాగా ఫీజు కట్టమని. అంటే మీ బాధ చూడలేక మావయ్యకిచ్చి అమ్మకిమ్మన్నా, మొత్తం దొబ్బేశారు.